రండి ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. ఇది పరిస్థితి మీకు చూపిస్తున్నాను రండి. ఇదండి గుహ. జారుతుందండి, కాస్త వాటర్ వస్తుంది. అంటే బయట ఏమైనా వర్షం పడుతుందేమో మరి తెలియదు, కానీ సౌండ్ వస్తుందన్నా. ఏమనిపిస్తుందండి, ఇదంతా ఒక దేవుడు చేసిన సృష్టి మన కోసం ఆనందించడానికి. ఒక మాటలో చెప్పండి, ఈ అనుభవం ఏముందండి, సూపర్గా ఆనందించాం, సంతోషించాం. ఈ సహజ సిద్ధమైన గుహలోనికి వచ్చి దేవుడు సహజ సిద్ధంగా అనుభవించాం. ఇదంతా బొర్రా గుహ అండి. మీరు చూస్తున్నారు కదా, బొర్రా గుహ. కొన్ని వందల మంది ఈ గుహలోకి వస్తున్నారండి. హలో ఫ్రెండ్స్, మనం అరకు ప్రాంతంలో బొర్రా కేవ్స్ చూడబోతున్నాం. బొర్రా గుహలు అంటాం. మనం ఆల్రెడీ ట్రైబల్ మ్యూజియం చూసాం. మనం చాక్లెట్ ప్లాంట్, గార్డెన్ పార్క్ కూడా మనం చూడబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ఈ యొక్క వీడియో చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి, తర్వాత లైక్ కూడా కొట్టండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. ఇక్కడ కొండ ప్రాంతాలు చాలా బాగున్నాయండి. మంచి లొకేషన్ అనమాట ఇది. ఇక్కడ తేనెటీగలను పెంచుతారు వారే. ఆ తేనెటీగల నుంచి వీరు తేనెను తీసి, అంటే తేనెటీగలు ద్వారా వచ్చేటువంటి తేనెను, ఒరిజినల్ తేనెను బాటిల్లో వేసి అమ్ముతూ ఉంటారు అనమాట. నేను చూపిస్తున్నాను అది. రెడ్ और येलो नहीं वो उधर से वो बॉक्स चाहिए नहीं। हाँ वो बॉक्स का वो जंगल का है। మీరు చూస్తున్నారు తేనెటీగలు, తేనెటీగలు, తేనె తేనె తెలుగు రాదన్న హనీ. हनी अभी नहीं है। మౌలలో హనీ బీ కింగ్. बिग शॉपिंग सेंटर। ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ బాక్సుల్లో తేనెటీగలు ఉంచుతారు. ఈ తేనెటీగలు ఏం చేస్తాయంటే తేనెను జనరేట్ చేస్తూ ఉంటాయి. ఇవే బాక్సులు యూజ్ చేస్తూ ఉంటారు. తేనెటీగలు బయటికి రాకుండా ఒక నెట్లాడిది లోపల వేస్తారనమాట. చూడండి, తేనెటీగలకు వాడేటువంటి బాక్సులు అవి. చూసారా, ఇది తేనె పరిశ్రమ. ఇక్కడ కొటేషన్ కూడా చూస్తున్నారు, ప్రకృతి వైద్యంలో ఆహార చికిత్స తేనె అని వీరు ఒక టైటిల్ కూడా పెట్టారు. ఈ స్వార్థకు వచ్చాం కదండి, వాటర్ కోసం మా పాటలు, మినరల్ వాటర్ కోసం మా పాటలు ఫాస్ట్ గారు మోసుకొస్తున్నారు. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు, ఇది పద్మాపురం గార్డెన్. లోపల అంతా గార్డెన్ కనిపిస్తుంది. ఇంకా అరకు సంబంధించినటువంటి గార్డెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అన్ని చూపిస్తూ ఉంటారు అనమాట. చూడండి, మీరు చూస్తున్నారు చాక్లెట్ ఫ్యాక్టరీ. ఇది కూడా మ్యూజియం టైప్ అనమాట. చాక్లెట్ ఫ్యాక్టరీలో మోడల్స్ ఉంటాయి. ఇక్కడ ఒక టోకెన్ తీసుకోవాలనుకుంటా. టోకెన్ తీసుకోవాలండి, తీసుకోవాలా? ఫ్రెండ్స్, బొర్రా కేవ్కి వెళ్ళాలంటే ఒకవేళ కారులో వస్తే, అరకు నుంచి ఒకవేళ వచ్చే ఉద్దేశం ఉంటే ఇటు నుంచి వచ్చేటప్పుడు రైల్వే గేట్ తగులుద్ది. అదే రైల్వే గేట్. గేట్ దాటి వెళ్ళిన తర్వాత బొర్రా కేవ్ ఉంటుంది. మేము బొర్రా గుహల దగ్గరికి వచ్చేసాం. కొన్ని కార్లు పార్కింగ్ చేశారు. మేము కూడా ఎక్కడ పార్కింగ్ చేయాలని చూస్తున్నాం. స్టీవెన్ గారు ఒక మంచి ప్లేస్ చూసుకొని పార్క్ చేస్తారు. ఫ్రెండ్స్, మేము అనుకున్నాం ఈ కొద్ది మంది మాత్రం వస్తారు బొర్రా కేవ్కి అనుకున్నాం. నిజంగా ఈ బొర్రా కేవ్ దగ్గర చాలా, ఈ గుహ చూడడానికి వందల సంఖ్యలో వచ్చారండి. చూడండి ఎన్ని కార్లు ఉన్నాయో, మీరు అట్లా చూస్తూ ఉండండి. చాలా కార్లు ఉన్నాయండి. వాటర్ ఫాల్ చూసుకుని బయలుదేరదాం అని చెప్పేసి మేము
రెడీ అయిపోయి వచ్చామండి. అయితే విషయం ఏంటంటే కటిక వాటర్ ఫాల్స్ నుంచి బొర్రా కేవ్కి ఇంచుమించు ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది అనమాట. ఈ కటిక వాటర్ ఫాల్స్ నుంచి బొర్రా కేవ్ చూస్తే కనిపిస్తుంది, ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి చూస్తే, కానీ వెళ్ళడానికి దారి లేదు. ఈ కటిక వాటర్ ఫాల్స్ నుంచి చుట్టూ అలా తిరిగి బొర్రా కేవ్ రావాలనుకోండి 30 కిలోమీటర్లు పడుతుందండి. మేము మా పాటలు మా తంటలు మామూలు తంటలు కాదు ఇవి. మీరు చూస్తున్నారు ఇక్కడ ఈవినింగ్ టైంలో అయితే కాస్త అడవిడి ఉంటుంది. మేము మధ్యాహ్నం వెళ్ళాం కనుక అక్కడ మార్కెటింగ్ అనేది కొద్దిపాటి కనిపిస్తూ ఉంది. ఫ్రెండ్స్, బొర్రాకి ఉండేటువంటి కొండపై నుంచి చూస్తే కిందకి ఈ విధంగా మనకి కనిపిస్తుంది అనమాట. చూడండి ఒకసారి లొకేషన్ ఏ విధంగా ఉందో. మనము చూడండి సైట్ సీ చూసినా ఎక్సలెంట్గా ఉంటుందండి. మనం ఇక్కడ నుంచి స్ట్రైట్గా పైకి వెళ్తే మనకు బొర్రా కేవ్ కౌంటర్ కనిపిస్తుంది, టికెట్ తీసుకునే కౌంటర్ కనిపిస్తుంది. అక్కడ టికెట్ తీసుకొని మనము ఆ గుహ లోపలికి వెళ్ళాలన్నమాట. అది గుహ కాదండి, బొర్రా గుహ అంటారు, కానీ అది పెద్ద కొండని ఈ విధంగా దొలిస్తే మనకు ఖాళీ ప్లేస్ ఎలా కనిపిస్తుందో అలా ఉంటుందండి. విచిత్రం ఏంటంటే తనకు తానుగానే కలిగి ఉంది, ఎవరో కూడా దాన్ని దొలిసేటువంటి అవకాశం కూడా లేదు. చూస్తే ఆశ్చర్యపోతారు. చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు ఎంత హ్యాపీగా ఫ్లయింగ్ చేస్తూ ఉన్నారు. మీరు చూస్తున్నారు బొర్రా గుహ దగ్గరికి వచ్చాం. అక్కడ జిప్ లైన్ ఉందండి. అంటే అక్కడ నుంచి ఎవరైనా యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకి వెళ్ళాలంటే ఫ్లయింగ్ చేస్తూ ఉంటారు అనమాట. మీరు చూస్తున్నారు అక్కడ బొర్రా గుహలు కేవ్స్ అని చెప్పి, బొర్రా కేవ్స్ అని చెప్పి మనకు కనిపిస్తూ ఉంది. టూరిస్ట్ పోలీసులు కూడా అక్కడ ఉంటారండి. నెక్స్ట్ మనం లోపలికి వెళ్ళాలంటే టికెట్స్ కూడా తీసుకోవాలట. బుకింగ్ కౌంటర్ కనిపిస్తూ ఉంది. మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళి చూద్దాం. అక్కడ బొర్రా గుహలు ఉన్నాయి కదా, అవి ఎలా ఉన్నాయో, అసలు లోపల అది ఎంత ఏంటో విచిత్రం ఏంటో మీకు చూపిస్తాను. ఇది టికెట్ కౌంటర్ అనమాట. మనం వెళ్ళి తీసుకుందాం. మనం కాస్త ఆకలి ఏమైనా వేస్తే టిఫిన్ చేయడానికైనా భోజనం చేయడానికైనా హోటల్ ఉంది ఇక్కడ, హరిత రెస్టారెంట్ అని చెప్పేసి. ఫ్రెండ్స్, బొర్రా గుహలు అంటే బొర్రా కేవ్స్ అంటాం. మేము టికెట్ తీసుకున్నాం. ప్రస్తుతం అయితే టికెట్ తీసుకొని ఇంచుమించు ఒక టికెట్ మనిషికి వచ్చేసి 80 రూపాయలండి. మొత్తం 5 400 అయింది. 5 కోతులు ఉన్నాయి, జాగ్రత్త. కోతులు ఏమైనా చేస్తాయంటారా? కోతులు ఆడతారు మనుషులు. ఇట్లా ఈ విధంగా రావాలి టికెట్ తీసుకొని కౌంటర్ నుంచి. ఇప్పుడు గుహలోకి వెళ్ళాలని మెట్లు నడుచుకుంటూ వెళ్ళాలి, కిందకి వెళ్తున్నాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్నారు బొర్రా గుహ. ఇది మేము ఎంట్రన్స్లో ఉన్నాం. ఇంకా లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాం అనేకమైన ప్రదేశాలు, బొర్రా గుహల్లో విచిత్రాలు వింతలు ఏంటో, అసలు స్పెషల్ ఏంటో మీకు చూపిస్తాం. రండి ఫ్రెండ్స్ నాతో పాటు. మీరు చూసారా కోతి యొక్క వింతలు విచిత్రాలు? అది ఒక బ్యాగ్ పట్టుకుంది, మొత్తాన్ని ఎవరి దగ్గర నుంచి లాగేసుకుని తెలియదు, కానీ దొంగిలించిందో అర్థం కాదు, కానీ ఆ బ్యాగ్లో ఉన్నటువంటి వాటిని తీసుకొని తింటుంది కోతి. చూసారు ఎంత విచిత్రంగా తీసుకుని తింటుందో? లోపల ఏదో ఉందండి. గుహలు అంటే ఎక్కడ కింద ఉన్నాయండి? మా వాళ్ళందరూ చాలా కష్టపడి వస్తున్నారు మొబైల్ పట్టుకొని రికార్డ్ చేసుకోవడానికి. లోపల శబ్దాలు బలంగా వస్తాయంట, భయంకరంగా. మరి శబ్దాలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ మొత్తానికి వావ్, వండర్ఫుల్. బొర్రా గుహ అంటే బొర్రా గుహ. మరి చూసారా ఫ్రెండ్స్? ఒకసారి
ఒకసారి చూడండి, అంటే కొండను బాగా కొండను త్రవ్వి పెద్ద హోల్ పెట్టినట్టుగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఏమనుకున్నానంటే దీన్ని బాగా త్రవ్వి టూరిజంకి వచ్చేటువంటి వారికి చూపర్లకు కొనువిందుగా ఉండడానికి చేశారేమనుకున్నాను. అద్భుతం. ఇప్పుడు డే టైం వస్తేనే చీకటిగా ఉంది, రాత్రి వస్తే పరిస్థితి ఏంటో ఫ్రెండ్స్ చూడండి. చాలా 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 బాగుందన్నమాట. నాకు తెలిసి అరకు వచ్చేటప్పుడు ఒకవేళ వచ్చే ఇంట్రెస్ట్ ఎవరికైనా ఉందనుకోండి, మీరు అరకు వస్తే మీరు అరకులో ఏ ప్లేస్ చూడకపోయినా పర్లేదు, కానీ ఈ బొర్రా గుహలు చూడడానికి మాత్రం రండి. అరకులో స్పెషాలిటీ ఏంటన్నా ఉందంటే బొర్రా గుహ. నిజంగా అద్భుతం ఫ్రెండ్స్, చాలా చాలా అద్భుతం. మేము కొండ లోపల ఉన్నాం, ఇదంతా గుహ, దీన్నే బొర్రా గుహ అంటారు. ఇంకా కిందకి వెళ్తాం, కిందకి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. రండి ఫ్రెండ్స్, చాలా చీకటిగా ఉంది. మిట్ట మధ్యాహ్నం వచ్చాం మేము, కానీ లోపలికి చూస్తే చాలా చీకటిగా ఉంది. మీరు ఒకసారి పైకి చూడండి, కొండను ఏ విధంగా తిరగారో మీకు కనిపిస్తుంది. ఒకసారి పైకి చూడండి, ఎంత పెద్ద హోల్ పెట్టారో మీకు కనిపిస్తుంది. చెప్తాను, మీకు కనిపిస్తుంది చూడండి. అక్కడ కూడా హోల్ చేశారు చూడండి ఫ్రెండ్స్. ఇంకా కిందకి వెళ్ళిన మీకు చూపిస్తాను. ఇదంతా బొర్రా గుహ. ఈ గుహనే బొర్రా గుహ అంటారు. విచిత్రం ఏంటంటే ఇవన్నీ రాళ్ళు అండి. మరి ఆనాడు ఎలా త్రవ్వారో తెలియదు, కానీ గుహను చాలా అద్భుతం అండి. మీ డే టైంలో వస్తేనే చీకటిగా ఉంది లోపల, మరి నైట్ టైంలో ఎలా ఉంటుందో పరిస్థితి తెలీదు. మీరు చూస్తున్నారు, అవి లైటింగ్స్ కాదండి, అవి సూర్యుని యొక్క వెలుగు. లైటింగ్స్ కాదండి, సూర్యుని యొక్క వెలుగు కిరణాలు లైటింగ్ రూపంలో పడతా ఉందన్నమాట. మీరు అక్కడ చూస్తున్నారు, మధ్య మధ్యలో కొన్ని లైటింగ్ సెట్టింగ్ కూడా పెట్టారు. ఇది ఫ్రెండ్స్ అద్భుతం, సూపర్, మహా అద్భుతం ఫ్రెండ్స్. మీరు ఈ బొర్రా గుహలో ఉన్నాం మేము. కొన్ని రాళ్ళు లెక్కలో మీకు కనిపిస్తాను, చూసారా? ఇవి ఒక రాళ్ళు కింద మీకు కనిపిస్తూ ఉన్నాయి, చూసారా? ఇవన్నీ రాళ్ళు, గుహలో రాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి. విచిత్రం ఏంటంటే మీకు కనిపించేవన్నీ రాళ్ళు. అంటే ఈ రాళ్ళు ఎలా ఏర్పడ్డాయంటే సహజంగానే ఈ గుహ ఏర్పడిందట. మనం త్రవ్వారనుకుంటున్నాం, కాదండి, ప్రకృతిలోనే సహజంగానే గుహ ఏర్పడిందట. అయితే పైనుంచి లిక్విడ్ లాగా కారి ఈ రాళ్ళు ఏర్పడ్డాయట. అద్భుతం ఫ్రెండ్స్, ఆ రాయి లిక్విడ్ లాగా కారి ఈ సహజమైనటువంటి ఈ రాళ్ళు ఏర్పడ్డాయని చెప్పేసి చెప్పుకొస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. ఒక డిజైనింగ్ మోడల్ కింద ఉన్నదండి కొండ కింద భాగాన రాళ్ళు. చూడండి ఒకసారి, ఒక డిజైనింగ్ మోడల్లా కనిపిస్తూ ఉంది. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా, అక్కడ లైటింగ్స్ సెట్టింగ్ పెట్టారు. అంటే అక్కడ ప్రజెంట్ ఎవరిని టూరిజంకి వచ్చినటువంటి వాళ్ళని ఎవరిని వెళ్ళనివ్వట్లేదండి అక్కడికి. అది కూడా లోపల గుహ ఉంది, అక్కడ ఎవరు సెట్ చేయలేదు ఈ విధంగా, ఆ విధంగా వదిలేశారనమాట, పట్టించుకోలేదు దాన్ని. కానీ ఈ ప్రాంతం మాత్రం కాస్త శుభ్రంగా చేసి నీట్గా డెకరేట్ చేసి సెట్ చేశారు, లైటింగ్స్ అవి పెట్టి. అయితే లోపలైతే చీకటిగానే ఉందండి, గుహలో ఉన్నాం కదా మేము. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ చూడండి, ఇదంతా బొర్రా గుహ అండి. మీరు చూస్తున్నారు కదా, బొర్రా గుహ. కొన్ని వందల మంది ఈ గుహలోకి వస్తున్నారండి. ఇట తెలంగాణ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి చాలామంది వస్తూ ఉన్నారు. ఈ అరకు ప్రాంతంలో చెప్పుకోదగ్గటువంటి ఏరియా, స్పెషల్ ఏరియా ఏదైనా ఉందంటే బొర్రా గుహ. అరకు వచ్చారంటే బొర్రా గుహ రండి, ఇంకా అరకులు ఏం చూడకపోయినా పర్లేదు, ఇది చూస్తే చాలు, హ్యాపీగా ఉంటాం మనం, సాటిస్ఫాక్షన్ అనేది కలుగుతుంది. అంటే అది కూడా గుహ చూసారు, ఇందా మీకు చూపించాను. ఇక్కడ కూడా ఖాళీ ఏర్పడింది, అక్కడ డెకరేట్ చేయలేదు, మెట్టు కూడా ఏర్పాటు చేయలేదు కాబట్టి దాన్ని క్లోజ్ చేశారు. ప్రజెంట్ ఈ ప్రాంతాన్ని మాత్రం డెకరేట్ చేసి చక్కగా టూరిజంకి వచ్చేటువంటి వారిని ఆకర్షించడానికి ఈ విధమైనటువంటి ప్లేస్ని మీరు ఏర్పాటు చేశారనమాట. సరే, బొర్రా గుహను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమనిపిస్తుందండి, ఇదంతా ఒక దేవుడు చేసిన సృష్టి, మన కోసం ఆనందించడానికి, ఆహ్లాదంగా అనుభవించడానికి. ఇప్పుడు ఇది త్రవ్విందా
తెలిసిందా లేకపోతే సహజంగా ఏర్పడింది. సహజంగా ఏర్పడింది. సహజంగా ఏర్పడింది. కలుగు చేసిందండి. అక్కడ బొర్రా గుహలో మేము ఉన్నామన్నమాట. డే టైం అండి, టైం చూస్తే 2:30 అయింది. కానీ లోపల చాలా చీకటిగా ఉంది. విచిత్రం ఏంటంటే కొన్ని లైట్స్ కూడా, కలరింగ్ లైట్స్ కూడా పెట్టారు. చూడండి ఫ్రెండ్స్, మీకు ఇంకా చూపిస్తాను కిందకి వెళ్ళి. చాలా ప్రదేశాలు అనమాట. ఇంకా కిందకి వెళ్ళే కొలితే గుహ కనిపిస్తూ ఉంది. చాలా అద్భుతం ఫ్రెండ్స్. ఎంత అద్భుతం అంటే సృష్టి, ప్రకృతి చాలా అందమైంది. దేవుడు మనకి ఇచ్చిందనమాట. చూడండి ఒకసారి. అంటే వర్షం వస్తుంది. వర్షం ఎలా వస్తుంది? వర్షం కాదు కానీ నీళ్ళు, వాటర్ పడుతుంది. ఎలా పడుతుంది అర్థం కావట్లేదు. పైన బయట ఏమైనా వర్షం వస్తుందో తెలియదు ఫ్రెండ్స్. చూడండి, కింద భాగాన ఉండి మీకు వీడియో తీస్తున్నాను అనమాట. మేము పైనుంచి వచ్చాం, పైనుంచి అలా కిందకి డౌన్కి వచ్చాం అనమాట, మెట్ల మీద నుంచి. చూడండి ఫ్రెండ్స్, వీడియో తీస్తున్నాను. ఆ లొకేషన్ మీరు ఒకసారి చూడండి, ప్లేస్ మీరు చూడండి ఎంత అందంగా ఉందో. చక్కటి వ్యూ ఫ్రెండ్స్. ఇంకా పైకి వెళ్ళొచ్చు, ఆ విధంగా పైకి అలా వెళ్ళిపోవచ్చు మెట్ల మీద నుంచి. అంటే మీకు లోపల గుహ లోపల వెళ్తున్నాం. ఇది చాలా చిన్న గుహ. ఇలా వంగుని గుహ లోపల లోపలికి వెళ్ళాలన్నమాట. రెండు ఒకసారి. చాలా చెమ్మగా ఉంది ఇక్కడైతే. రండి ఫ్రెండ్స్, ఇది పరిస్థితి. మీకు చూపిస్తున్నాను రండి. ఇదండి గుహ. జారుతుందండి, కాస్త వాటర్ వస్తుంది. అంటే బయట ఏమైనా వర్షం పడుతుందేమో మరి తెలియదు కానీ ఇది చిన్న గుహ, బొర్రా గుహ. ఇది ఇప్పుడు ప్రకృతిలో కొండలు ఏర్పడినప్పుడే ఈ కొండ కూడా ఏర్పడింది. అయితే విచిత్రం ఏంటంటే ఇప్పుడు ఈ త్రవ్వారా లేకపోతే దొలిసారా అర్థం కాని పరిస్థితుల్లో చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ స్థానికులు చెప్పేది చరిత్రపరంగా నిజానికి వాస్తవాన్ని తెలియజేసేది ఏంటంటే ఈ కొండను దొలసలేదట, సహజంగానే ఏర్పడిందట. చూడండి ఎంత అద్భుతమో. చూడండి ఒకసారి ఫ్రెండ్స్, చాలా ఆశ్చర్యం వేస్తుంది నిజంగా. దేవుని మీకు తెలుసా ఫ్రెండ్స్, ఈ బొర్రా గుహ అనేది చాలా చిన్న గుహ ఏమో అని చెప్తాను అనుకున్నాను. అక్కడక్కడ గుహలు ఉంటాయని చెప్తాను అనుకున్నాం. లేదు ఫ్రెండ్స్, 1 కిలోమీటర్ ఉంటుందని బాబు. ఇది చాలా పెద్దది బొర్రా గుహ. కానీ ఇక్కడ ఎవరో చెక్కినట్టే, ఒక శిల్పి ఒక రూపం ఇచ్చినట్టేనండి. చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఫ్లవర్స్తో డెకరేషన్ చేస్తాం, ఆకులతో, త్రాళ్ళతో డెకరేషన్ చేస్తాం, ఆ టైప్లో ఉందండి. ఇదంతా కొండ శిల అన్నమాట. ఇది దాన్ని బట్టి అదే సహజంగా ఏర్పడినటువంటి శిల. సహజంగానే ఏర్పడింది. సహజంగానే ఏర్పడినట్టు కాదు కానీ సహజంగానే ఏర్పడింది. ఓకే ఫ్రెండ్స్, ఇది బొర్రా గుహ. ఇదివరకు మీతో చెప్పేసాం చాలా విషయాలు, ఇంకా చెప్పలేని అయిపోయింది. లాస్ట్కి వచ్చేసాం. ఈ క్లోజింగ్ ప్లేస్ అనమాట ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్, ఉంటాను మరి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే ఇది మనకు కనిపించినటువంటి వింత ప్రపంచంలో కనిపించినటువంటి వింతలు చాలా ఉన్నాయండి. మరి దేవుడి ద్వారా కలుగజేయబడింది కాబట్టి అర్థం చేసుకోండి. సృష్టి క్రమం తెలుసుకోవాలనుకుంటే మీరు తప్పకుండా బైబిల్ చదవండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను మరి. సౌండ్ వస్తుందన్నా? చాలా బాగా పడుతుంది పాస్టర్ గారు. అక్కడ తీసుకోండి. బొర్రా గృహంలోను ధోని డేవిడ్ గారు గుహ మధ్య భాగంలో తీసుకున్న వీడియో ఇది. దేవుడు అవకాశం ఇచ్చాడు, ఆయనకి ఉపయోగించుకున్నాడు. ఏంటి ప్రదేశ్ గారు, కొంచెం మెళ్ళపైకి ఎత్తండి బాబుయా. చిగులు గారు, మీ అనుభవం ఒక మాటలో చెప్పండి. ఈ అనుభవం ఏముందండి, సూపర్గా ఆనందించాం, సంతోషించాం. ఈ సహజ సిద్ధమైన గుహలోనికి వచ్చి సహజ సిద్ధంగా అనుభవించాం. ఆనంద్ గారు, మీ అనుభవం? దేవుడు కలుగు చేశాడు బాబాయ్ గారు. కాబట్టి కలుగు చేసిన వాటిలో ఒకటి ఇది.
కాబట్టి ఒక్కటి చూసి మనుషులు ఎంతో ఆనందించేస్తున్నారు. ఎందుకంటే ఆనందమైంది దేవుడు కలుగు చేశాడు. వాటిని బట్టి దేవుడు మనుషులు సృష్టించడం లేదు. కానీ దేవుడు కలుగు చేసిన సృష్టిలో ఒక చిన్నది. దీన్ని చూసి మానవుడు ఎంతో చెప్తున్నాడు. దేవుడు చేసిన ఇంకా ఎన్నో ఉన్నాయి, మన కళ్ళుతో చూడని ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇది ఒకటి చిన్నది. ఇదా ఈ కొండ మీద నుంచి అవతల కొండకి వెళ్తారు. వాటిని వచ్చేసి ఆ మిషన్ ద్వారా అవతలకి తీసుకుని వెళ్తారు.